ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కేజ్రీవాల్ అంటున్నారు. మరో 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలతో చర్చించి పదవికి రాజీనామా చేసిన తర్వాత కొత్త సీఎంని పేరు ప్రకటిస్తారట. మరి ఆ కొత్త సీఎం తన భార్య అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? లాలూ ప్రసాద్ గతంలో లాలూ ప్రసాద్ ఒక రూట్ వేసాడు కదా, తను ఎన్నికల్లో అలాగే అవినీతిలో దొరికితే అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తే తన వైఫ్ రబీదేవి సీఎం చేసి తర్వాత అడ్రస్ అక్కడ పోయాడు, అది వేరే విషయం. చేశాడు కదా, అదే రూట్లో వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి ఇవాళ చేయటం ఏంటి? ఇవాళ చేయగల ఆ రోజు మరి అరెస్ట్ అయినప్పుడే అద్వానీ గారు ఒక ఆరోపణ, అరెస్ట్ కూడా లేదు, ఆరోపణ రాగానే రిజైన్ చేశాడు. ఆరోపణ రాగానే రిజైన్ చేసి ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయలే. నాది రుజువు అయ్యేదాకా నేను కంటెస్ట్ చేయను అన్నాడు. అలాగే రుజువు అయింది. రుజువు అయినాక ఆయన అప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కనుక ఆయన కంటెస్ట్ చేయలేదు, ఎలక్షన్ రాలా ఆయన. అది నిబద్ధత అంటే. నువ్వు 6 నెలల క్రితమే ఆ రోజు ఎప్పుడు నీ మీద ఆరోపణలు వచ్చి నువ్వు ఎప్పుడు 6 నెలలుగా అప్పుడే వచ్చిందో నువ్వెందుకు అప్పుడు రిజైన్ చేయాలా? ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఏదో సింపతికి ఏం చేద్దాం, ప్రజల ముందు సింపతి చూపించుకుందాం. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ పెట్టారు. ఎలా పెడతారు నవంబర్లో ఎలక్షను? నువ్వు క్యాబినెట్ రిజైన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ ఎలక్షన్. నువ్వు సీఎం రిజైన్ చేస్తే ఎలక్షన్ కాదు కదా. సీఎం రిజైన్ చేస్తే మొత్తం నీ క్యాబినెట్ డిజాల్వ్ చేయాలి, నీ గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలి, మాకు అసెంబ్లీ డిజాల్వ్ చేయాలి. అసెంబ్లీ డిజాల్వ్ చేసి అప్పుడు ఎలక్షన్ అడుగు. అప్పుడు అడిగితే వాళ్ళు నీకోసమని నువ్వు అంటే అది కూడా ఏంటి, పదవిలో ఉండడం కోరిక లేదు అంటూనే 1 నెల గ్యాప్ అంతే పదవిలో కూర్చుంటాను. అక్కడ ఏంటంటే కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే నువ్వు ఛాంబర్కి వెళ్ళటానికి లేదు, నువ్వు సంతకాలు ఏ ఫైల్స్ చూడటానికి లేదు. అంతగా ముఖ్యమైన ఫైల్ ఏదన్నా అవసరమైతే ఎల్జీ గవర్నర్ యొక్క పర్మిషన్ తోటి అది చూడాలి, అంతే లేదు. ఈ కోరలు పీకేసి కూర్చోబెట్టారు. ఈ కోరలు పీకేసి కూర్చోబెట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఏమి చేయలేక, దాన్ని ఏం చేయలేడు, రాజకీయంగా దాన్ని ఏం చేయలేక, అందుకని ఇప్పుడు రాజకీయ సింపతి. నువ్వు ప్రజల తీర్పు ఏంటి? ప్రజల తీర్పు కాదు, కోర్టు తీర్పు రావాలి. కోర్టులో పోరాడతాను, కోర్టులో న్యాయస్థానంలో పోరాడతాను, నేను నిరూపించుకుంటా అని చెప్పాలి. ఇక్కడ కోర్టులో ప్రజలు ఏమన్నా సపోజ్ రేపు అనుకుందాం నీ సింపతి వచ్చి నువ్వు గెలిస్తే కేసులు పోతాయా? నువ్వు గెలిచేస్తే కేసులు కొట్టేస్తారా? న్యాయస్థానాలు రాజకీయాల్లో ఎన్నికల ప్రకారం ఎన్నికలను బట్టి ఇక్కడ తీర్పులు ఉంటాయా? కాదు కదా. పిచ్చి మాటలు పిచ్చి వాగుడు తప్పితే. అదిగో మమతా బెనర్జీ రిజైన్ చేస్తారంట, చేయలేదు ఇప్పటికీ అంటూ ఉంటారు. ఒక సింపతి గెయిన్ చేయడానికి ఒక డ్రామా, చిన్న డ్రామా, వీళ్ళంతా ఈ డ్రామాలు చేయటం అలవాటు పడిపోయారు. ఈ ఇండీ గ్రూప్ అంతా కూడా డ్రామాలు చేయటం. ఆడున్నాడు రాహుల్ గాంధీ, బాబా తలుసుకుంటే ఏదో సిక్కుల గురించి మాట్లాడతాడు. సిక్కులు అంటే ఈ దేశంలో గురుద్వారా వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. ఎక్కడైనా విన్నావు నువ్వు? మన దేశంలో ఎక్కడైనా సిక్కులు గురుద్వారా వెళ్ళడానికి కానీ వాళ్ళ ఇది తలబాగా పెట్టుకుంటానికి కానీ ఎక్కడన్నా ఇబ్బంది పడటం, అబ్జెక్షన్ ఇవ్వడం చూసి విన్నావా? నువ్వు విన్నావు? ఎవరు వినలా. రాహుల్ గాంధీ విన్నాడంటే ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో, వాడి బుద్ధి ఏమిటో వాడికి అని వాళ్ళ కోసం సిక్కులు విభజించాలి, దేశాన్ని విభజించాలి, దేశంలో కల్లోలం సృష్టించాలి, దేశాలని దౌర్భాగ్యంగా అని చైనాతో కాశ్మీర్ సమస్యకి చైనా కావాలంటాడు. పిఓకేకి వెళ్ళొచ్చిన అమెరికన్ యుఎస్ సెనేటర్ తోటి ఆవిడ వెళ్ళి అక్కడ మనకి ఇండియాకి ఎదురుగుండా మాట్లాడింది. ఆ అమ్మాయితోటి వెళ్ళి కలుస్తాడు నిన్న. ఇవన్నీ చిల్లర చండాలపు అసలు దౌర్భాగ్యం దేశానికి. అందుకని అంటారు, ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కడి తురువులు ఎక్కడి మురుచులు ఎక్కడి తురువులు ఎక్కడి మురుచులు ఎక్కడి భ్రష్టులు ఎక్కడి జస్టులు ఎక్కడి నష్టజాతకులు ఈ కాంగ్రెస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశానికి శాపం. వాళ్ళు అలాగే మాటల పవర్. వాడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఈ దేశమే కాదంటాడు. ఒకసారి ఇట్స్ నాట్ ఎ నేషన్ అంటాడు, ఇండియా ఇస్ నాట్ ఎ నేషన్ అంటాడు. ఏమిటో వాడు ఎక్కడ చదువుకున్నాడు, వాడికి ఎవడు ఫీడ్ చేస్తున్నాడు, అన్నీ అర్ధరహితంగాను అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో పిల్ల చేష్టలు కాదు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆడి నాయకత్వంలో వీళ్ళు ఇప్పుడు అందరూ ఫాలో అయ్యారు ఆ డ్రామాలకి, ఆ ఏదో మాటలకి. వాడు ఇంకొకడు అంటాడు, వాడు రాహుల్ గాంధీ మనిషి ఒకడు పెట్రోడా వాడు సన్నాసి. సౌత్ ఇండియన్స్ని ఆఫ్రికన్స్ లాగా ఉంటారు,
నా ఈస్ట్ వాళ్ళు ఫారినర్స్ లాగా ఉంటారు, వీళ్ళు చైనీస్ లాగా ఉంటారు, ఈ ఈస్టర్న్ కంట్రీ. ఇక అసలు దేశంలో మనుషుల్ని భారతీయులుగా ఉంటారు వీళ్ళు. వీడు ఒకడు నలుపోవచ్చు, ఒకడు తెలిపోవచ్చు, దాన్ని విభజించి మాట్లాడతాడు, దాన్ని ఖండించడు ఈ రాహుల్ గాంధీ. ఈ చిల్లర నా కొడుకులు వీళ్ళంతా ఓకే. ఇండి కూటమంతా చిల్లర నా కొడుకుల కూటమిగా తయారైంది. వీళ్ళన్నీ డ్రామాలు అంతే తప్ప కొట్టలేదు.